నమస్తే నేను యశోద వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఫస్ట్ ఫేజ్ అంశాలు ప్రకటించారు నిర్మలా సీతారామన్ లాక్డౌన్ కష్టాల నుంచి చిన్న పరిశ్రమలు ఫైనాన్స్ సంస్థలు ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చారు ప్యాకేజీ బిగ్ జీరో అంటూ అపోజిషన్ విమర్శలు చేస్తోంది ఇక వైరస్ ల్యాబ్ లోనే తయారైందంటూ గడ్కరీ కామెంట్స్ పోతిరెడ్డిపాడుపై కృష్ణా బోర్డుకు సర్కార్ ఫిర్యాదు నీటి తరలింపుపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం చిన్న పరిశ్రమలకు 3 లక్షల కోట్లతో లోన్లు ఏడాది పాటు చెల్లించక్కర్లేదన్న నిర్మల ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ టీసీఎస్లలో 25% తగ్గింపు ఆగస్టు వరకు చిరుద్యోగుల ఈపీఎఫ్ కేంద్రమే చెల్లింపు పవర్ డిస్కంలు ఫైనాన్స్ కంపెనీలకు భారీ సాయం కాంట్రాక్టులు రియల్ ప్రాజెక్టుల గడువు 6 నెలల పెంపు స్వాగతిస్తున్నాం కానీ నిరుపేదల మాటేంటన్న కాంగ్రెస్ ప్యాకేజీ పెద్ద సున్నా అంటూ మమతా బెనర్జీ కామెంట్ పోతిరెడ్డిపాడుపై కృష్ణా బోర్డుకు సర్కార్ ఫిర్యాదు తెలంగాణకు కాంగ్రెసే ద్రోహం చేసిందన్న టీఆర్ఎస్ 2 రోజుల్లో వాస్తవాలు చెప్పాలని బోర్డుకు కేంద్రం ఆదేశం జగన్ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందమన్న సంజయ్ చలో పోతిరెడ్డిపాడుకు పిలుపునిస్తామన్న ఉత్తమ్ జీవో ప్రగతి భవన్లోనే తయారైందన్న రేవంత్ రెడ్డి రేషన్ తీసుకోని వారికి 1500 ఇవ్వాలన్న హైకోర్టు కార్డు లేని వాళ్లకు వలసలకు బియ్యం ఇవ్వాలని ఆదేశం పార్లమెంటు క్యాంటీన్లో అన్ని స్వదేశీ ఉత్పత్తులే పారామిలిటరీ స్పోర్ట్స్ లోనూ అమ్మకాలపై హోంశాఖ ఆదేశం లిక్కర్పై ట్యాక్స్ పెంచిన కేరళ ఛత్తీస్గఢ్ యూపీలో వ్యవసాయ కరెంటు ఛార్జీల మాఫీ కోసం ప్రియాంక లెటర్ న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభంతో కుదేలైన ఎంఎస్ఎంఈ రంగానికి భారీ రాయితీలు కేటాయింపులు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివరాల్ని ఆమె వివరించారు ఎంఎస్ఎంఈ రంగానికి లోన్లు వాటిపై మారటోరియం ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయాల్ని నిర్మల ప్రకటించారు సంక్షోభంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు భారీ ప్యాకేజీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు తీసుకొచ్చిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈ రంగానికి 3 లక్షల కోట్లు అనౌన్స్ చేశారు ఎంఎస్ఎంఈలకు ఎలాంటి పూచీకత్తులు లేకుండా 3 లక్షల కోట్ల లోన్లు ఇస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 25 కోట్ల నుంచి 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు లోన్ అర్హత ఉంటుందని చెప్పారు 4 ఏళ్ల కాలానికి లోన్లు ఇస్తామని ఇందులో 12 నెలల రీపేమెంట్ పై మారిటోరియం ఉంటుందని 100% క్రెడిట్ గ్యారంటీ కవర్ ఉంటుందన్నారు అక్టోబర్ 31 వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుందని దీనివల్ల 45 లక్షల కంపెనీలు లబ్ధి పొందుతాయన్నారు There is a collateral free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores. For those MSME units for whom 25 crore is the outstanding loan or 100 crores whose turnover will benefit from this. These loans will have a 4-year tenure and there will be a moratorium given for 12 months. There are no guarantee fees, no fresh collaterals required. నష్టాల్లో ఉన్న కంపెనీలకు 20,000 కోట్లు ప్రకటించారు నిర్మల దీనివల్ల 2 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి జరుగుతుంది అన్నారు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కు 4,000 కోట్లు ఇస్తామన్నారు ఇది బ్యాంకులకు పాక్షిక క్రెడిట్ గ్యారంటీ ఇస్తుందని చెప్పారు ఈక్విటీ పెట్టుబడుల కోసం 50,000 కోట్లు కేటాయించారు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు 10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేశారు There is a fund being created for infusing about 50,000 crore as equity into the MSMEs. So this fund with a corpus of 10,000 crores through mother fund and daughter fund framework will be able to provide the growth potential MSMEs greater support and this we think will help MSMEs to expand their capacities. ఎంఎస్ఎంఈలకు మరిన్ని వెసులుబాట్లు కల్పించింది కేంద్రం 200 కోట్ల లోపు కాంట్రాక్టులకు గ్లోబల్ టెండర్లను అనుమతించబోమని స్పష్టం చేసింది
ఇది మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా ఉంటుందన్నారు నిర్మలా సీతారామన్. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద ఉద్యోగుల ఈపీఎఫ్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు గాను ఉద్యోగుల వాటా 12%, యాజమాన్యం వాటా 12% ప్రభుత్వం పే చేస్తుందని చెప్పారు. దీనివల్ల 3.67 లక్షల కంపెనీలు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి జరుగుతుంది అన్నారు. Global tenders will be disallowed in government procurement for tenders up to 200 crores. So this will make MSMEs do their business with a lot more confidence and carry on with it. A liquidity relief is being given for all EPF establishments. 12% which is paid by the employer and 12% by the employee contribution. June, July and August 2020, the EPF contribution will be paid by Government of India, and this shall provide 2,500 crore liquidity support. అలాగే వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తికి సహకరించేందుకు ఈపీఎఫ్ షేర్ తగ్గించింది కేంద్రం. ఉద్యోగుల వాటా 12% నుంచి 10%కి, యాజమాన్యం వాటా 12% నుంచి 10%కి తగ్గించింది. అయితే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ మాత్రం 12% కొనసాగుతుందని తెలిపారు నిర్మలా. The statutory PF contribution is being reduced from 12% to 10%. So for the next 3 months, employers need to pay only 10% and not 12% so that they will have some more money in their hands. However, for the central public sector enterprises and for state PSUs, we will continue to pay 12%. So this reduction is not for the government. ఎంఎస్ఎంఈలకు కొత్త నిర్వచనం ఇచ్చింది కేంద్ర సర్కార్. ₹1 కోటి పెట్టుబడి, 5 కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీలను మైక్రో కేటగిరీలో చేర్చారు. 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు స్మాల్ కేటగిరీలో ఉంచారు. 20 కోట్ల పెట్టుబడి, 100 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలను మీడియంగా గుర్తించారు. ప్రధాని మోడీ చెప్పిన నిర్భర్ భారత్ ను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్యాకేజీకి రూపకల్పన చేసింది ఆర్థిక శాఖ. రియల్ ఎస్టేట్స్, విద్యుత్ పంపిణీ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలకు ప్యాకేజీ ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో రియల్ ఎస్టేట్ కంపెనీలు, పవర్ డిస్కంలు, ఎన్బీఎఫ్సీలకు రాయితీలు దక్కాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు 30,000 స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ ప్రకటించారు. ఈ పథకంతో మార్కెట్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. అలాగే వీటన్నింటికి 45,000 కోట్ల పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వర్తింపజేస్తామన్నారు. So Government of India now launches a 30,000 crore special liquidity scheme. Under the scheme, investment will be made in both primary and secondary market transactions where investment grade debt papers of NBFCs, housing finance corporations and microfinance institutions, and not high quality debt papers, they can be investment quality also. విద్యుత్ పంపిణీ సంస్థలకు నగదు లభ్యత పెంచేందుకు 90,000 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్న వారికి రిలీఫ్ దక్కింది. రోడ్డు, రైల్వే, పీడబ్ల్యూడీ, హైవేల కాంట్రాక్టులు పూర్తి చేసేందుకు 6 నెలల గడువు పెంచింది. సెంట్రల్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే రెరా చట్టం కింద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసే గడువు కూడా పెంచింది. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 6 నెలల గడువు ఇచ్చారు. I move to the next, which deals with contractors. All Government of India agencies such as the railways, road transport, highways, CPW, etc. will now give 6 months extension without any cost to the contractors, so that extension should cover construction work or goods and services contracts that they have with central government agencies. ప్రత్యక్ష పన్నుల్లో చెల్లించే టీడీఎస్, టీసీఎస్లను 25% తగ్గించింది. ఈ తగ్గింపుతో పన్ను చెల్లింపుదారులకు 50,000 కోట్ల లబ్ధి జరగనుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కింద చెల్లింపు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. పెండింగ్ లో ఉన్న రీఫండ్స్ అన్నింటినీ తక్షణమే విడుదల చేస్తున్నట్టు నిర్మలా చెప్పారు. Reduce the TDS rates and the TCS rates by 25% of the existing rate. So if the existing rate is 100, it will be reduced by 25%. Then the due date of all income tax returns for the year 2019-2020 will
are now being extended from 31st July 2020 and 31st October 2020 to 30th November 2020. 5 పిల్లర్లపై ప్రధాని మోడీ చెప్పిన ఆత్మనిర్భర్ భారతాన్ని నిర్మిస్తామన్నారు నిర్మలా సీతారామన్. ఆర్థికం, మౌలిక వసతులు, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ, జనాభా, డిమాండ్ అనేవి 5 పిల్లర్లని చెప్పారు. దేశీయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యమన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ తమ సంస్కరణలకు పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పారు. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకమన్నారు నిర్మల. పోతిరెడ్డిపాడుపై పోరు నడుస్తూనే ఉంది. ఇవాళ కృష్ణా బోర్డును సభ్యులు నేరుగా కలిశారు ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్. ఏపీ ప్రాజెక్టులు అక్రమమని ఫిర్యాదు చేశారు. అటు నీటి తరలింపును అడ్డుకునేందుకు తాము ప్రయత్నిస్తుంటే అపోజిషన్ పార్టీలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణాలు అక్రమమని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, చీఫ్ ఇంజనీర్ మురళీధర్ కృష్ణా బోర్డు ఇన్ఛార్జి చైర్మన్ కలిశారు. విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టులు నిర్మించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోందని కంప్లైంట్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా కొత్త ప్రాజెక్ట్ అని, దీనికి అపెక్స్ కమిటీ అనుమతి అవసరమని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఏపీ వైఖరిలో మార్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి 44,000 నుండి 80,000 చేస్తున్నారు. దానికి లీగల్ పొజిషన్ ఏముంది? దో జియో డస్ నాట్ టాక్ ఆఫ్ ది లెవెల్స్, బట్ ఇలా చేయాలి అంటే టెక్నికల్ గా ఇక్కడ నుండి చేయాలి. అట్లా మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేయగలము, ఒక టెక్నికల్ గా డిసైడ్ చేయగలము. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ 3 TMC లిఫ్టింగ్ ఆపరేషన్ ఈజ్ ఎ న్యూ ప్రాజెక్ట్, అండ్ న్యూ ప్రాజెక్ట్ షుడ్ నాట్ బి టేకెన్ అప్ without the due concurrence of the Apex Council. So, ఇవన్నీ యాక్చువల్ గా నోట్ చేశారు. I think we are very confident that appropriate steps will be taken by the river management. ఏపీ నీటి తరలింపును తాము అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్. కాంగ్రెస్ ఇప్పుడైనా తమతో కలిసి రావాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నీటి తరలింపు ఏపీ బీజేపీ స్వాగతిస్తే తెలంగాణ బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. కృష్ణా గోదావరి జలాల్లో న్యాయంగా రావాల్సినటువంటి ఒక్క నీటి బొట్టును కూడా వదలకుండా ఉండాలనేదే టీఆర్ఎస్ పార్టీ వైఖరి, ఇవాళ మా ప్రభుత్వ వైఖరి కూడా. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకుపోయేటువంటి నీళ్ల ప్రయత్నాన్ని అరికట్టే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇవాళ గుంటకాడి నక్కల్లాగా రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నాడు పోతిరెడ్డిపాడుకు హారతులు పట్టిన నేతలే నేడు దీక్షలు చేస్తున్నారని విమర్శించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వైఎస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఆంధ్ర పరిపాలకుల్లో మంత్రులుగా ఉండి ఆ ప్రభుత్వాల్లో ఉండి ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నదాన్ని 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి తీసుకుపోయి కాలువని నదిలాగా చేస్తున్నా కూడా మరి ఆ రోజున హారతులు బట్టి మరి గప్చిపు ఉన్న వాళ్ళు ఇవాళ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. పొత్తులో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం అనేది తప్పు, అది జరిగే పని కాదు. దాన్ని టూత్ అండ్ నెయిల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, పోరాడి తీరుతుంది. జలసౌదలో కృష్ణానది యాజమాన్య బోర్డు సాంకేతిక కమిటీ సమావేశమైంది. మిగులు జలాల వివరాలు ఈ నెలాఖరులోగా ఇవ్వాలని 2 రాష్ట్రాలను ఆదేశించింది. వచ్చే నెల మొదటి వారంలో మరోసారి భేటీ కానున్నట్లు చెప్పింది. కృష్ణా నీళ్ల తరలింపుపై కేసీఆర్ జగన్ మధ్య అవగాహన ఉందని ఆరోపించారు బీజేపీ నేతలు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష చేశారు. కెపాసిటీ పెంపుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు కేంద్రం సీడబ్ల్యూసీ దగ్గర పర్మిషన్లు తీసుకోలేదన్నారు బీజేపీ నేతలు. ఏపీలో పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుని సీఎం కేసీఆర్ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. 5వ తేదీ జీవో వస్తే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్, ఇతర నేతలు వాళ్ళ ఇళ్ల దగ్గర నిరసన దీక్ష చేశారు. కేసీఆర్, జగన్ అన్నదమ్ముల్లా పనిచేస్తున్నారని ఏపీ మంత్రులంటున్నారని, దీంతో వీళ్ళిద్దరి మధ్య రాజకీయ, ఆర్థిక రహస్య ఒప్పందాలు ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. పోతిరెడ్డిపాడుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బండి సంజయ్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5వ తారీఖు నాడు జీవో జారీ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
స్పందించకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. సీఎం కేసీఆర్ తో రహస్య ఒప్పందంతోనే ఏపీ సీఎం జగన్ జీవో 203 తీసుకొచ్చారన్నారు బీజేపీ నేత మాజీ మంత్రి డీకే అరుణ. సీఎం కేసీఆర్ కు తెలియకుండా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతోందని అనుకోవటం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తరలించాల్సిన 2 టీఎంసీలను 1 టీఎంసీకి కుదించారని, అదే సందర్భంలో పోతిరెడ్డిపాడుకు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఈ జీవో విడుదల వెనుక ముఖ్యమంత్రి గారి యొక్క నాలెడ్జ్ లో లేకుండా జీవో వచ్చింది అనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉండే ఈ జీవో విడుదలయ్యింది. తెలంగాణను దోచుకుంటుందని మాట్లాడినటువంటి ఆనాటి చంద్రశేఖరరావు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు దానిపై మాట్లాడడానికి 6 రోజుల సమయం పట్టిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి ఏమాత్రం కూడా సహించమని, ప్రజలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంట్రాక్టుల్లో 8% కమిషన్ల కోసమే సీఎం కేసీఆర్ జగన్ ప్రాజెక్టులు కడుతున్నారని అన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జగన్ తో మాట్లాడి వెంటనే పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు టెండర్లను కేసీఆర్ రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. 36,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం 1,00,000 కోట్లకు పెంచారన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 80,000 క్యూసెక్లు తీసుకోవటానికి ఏపీ ప్రభుత్వం కేంద్రం సిడబ్ల్యూసీ దగ్గర పర్మిషన్లు తీసుకోలేదన్నారు వివేక్. కాళేశ్వరం ప్రాజెక్టు 36,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,00,000 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. దాన్ని 2 నుంచి 3 చేసి మళ్ళీ కమిషన్లు కొట్టడానికి 8% అక్కడ కాళేశ్వరంలో అట్టే చేస్తున్నాడు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు కూడా ఈ ప్రాజెక్ట్ క్లియర్ చేయడానికి మెగా కృష్ణారెడ్డియే జగన్ని కేసీఆర్ని కల్పించి ప్రగతి భవన్లో ఈ ప్రాజెక్ట్ క్లియర్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే తెలంగాణకు నష్టపోయేలాగా వీళ్ళు కేవలం కమిషన్ల కోసము మన తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం ఎన్ఎస్పీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లుండవన్నారు. ఏపీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలన్నారు ఎమ్మెల్సీ రామచంద్రరావు. అక్రమంగా నీళ్లు తరలిస్తే ఊరుకోమని కృష్ణా బోర్డు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపును అడ్డుకోవాలన్నారు రామచంద్రరావు. ముఖ్యంగా కృష్ణా నది మీద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి, అదేవిధంగా ఆంధ్ర ప్రభుత్వము అక్కడి నుంచి కొన్ని క్యూసెక్లు మనకు రావాల్సిన వాటాలు కూడా వాళ్ళు తీసుకుపోతున్న సందర్భంగా ఆ ఒక విషయం జరిగితే చివరికి దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మంతో పాటు హైదరాబాద్లో కూడా ఇక్కడ మంచినీటి కొరత కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కృష్ణా జలాలపైన ఆధారపడి గత ఉమ్మడి ప్రభుత్వంలోనే పర్మిషన్స్ వచ్చి పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాలు మీద ఎఫెక్ట్ అయ్యే ఈ డెసిషన్ ఏదేమైనా ఉభయ రాష్ట్రాలు మరి సామరస్యంతో పోవాలా మాట మాత్రం కూడా చెప్పకుండా అబ్రప్ట్ గా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జీవో తీసింది. ఏదేమైనా ఇప్పటికైనా పునరాలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవోని ఎమ్మటే ఉపసంహరించుకోవాలని చెప్పి మా డిమాండ్. పోతిరెడ్డిపాడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లెటర్ కు స్పందించారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుతూ ఏపీ ఇచ్చిన జీవో 203తో తెలంగాణ నష్టపోతుందని బండి సంజయ్ నిన్న లెటర్ రాశారు. రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు జరిగే నష్టాన్ని కేంద్ర మంత్రికి లేఖలో వివరించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పోతిరెడ్డిపాడు విషయంపై 2 రోజుల్లో వాస్తవాల్ని వివరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఆదేశించారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపును వ్యతిరేకిస్తూ పోరు దీక్ష చేసింది కాంగ్రెస్. ఎట్టి పరిస్థితుల్లోనూ పోతిరెడ్డిపాడు విస్తరణను అడ్డుకుంటామన్నారు. ఏపీ పనులు ప్రారంభిస్తే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేపు కృష్ణా బోర్డును కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. పోతిరెడ్డిపాడు తెలంగాణ జీవన్ మరణ సమస్య అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో పోరు నిరసన దీక్ష జరిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. త్వరలో చెలో పోతిరెడ్డిపాడుకు పిలుపునిస్తామన్నారు ఉత్తమ్. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ప్రధానిని కలుస్తామన్నారు. ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ ఫండింగ్ చేసినప్పటి నుంచి జగన్, కేసీఆర్ అన్ని కలిసే చేస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు మొదలైన రోజు నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు. 2011లో రిటైర్ అయిన ఈఎన్సీ మురళీధర్ రావు ఇంకా ఎలా పదవిలో కొనసాగుతారని ప్రశ్నించారు. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైన రోజు మీరు నైతిక
నుంచి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈఎన్సీ మురళీధర్ రావు 6 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ అయ్యి కాంట్రాక్ట్ లో ఉన్న వ్యక్తి 1000 కోట్ల టెండర్స్ ఫైనలైజ్ చేయవచ్చా? కేసీఆర్ ఏపీ సీఎం జగన్ తో కుమ్ముక్కయ్యారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలిసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో సీఎం కేసీఆర్ ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం కార్యాలయంలో మౌన దీక్షలో పాల్గొన్నారు భట్టి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద మొత్తంలో 2 నదులకు సంబంధించిన నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి భూములకి తెచ్చుకోవాల్సినటువంటి ప్రభుత్వం వారి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలతో ఇబ్బంది పడతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ముఖ్యమంత్రితో కుమ్ముక్కై మీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడతా ఉన్నాడు. జగన్ ఇచ్చిన జీవో ప్రగతి భవన్లోనే తయారైందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మెగా కృష్ణారెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని జీవో తయారు చేశారన్నారు. కేసీఆర్ జగన్ ఒక్కటే అని ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇవాళ పాలమూరుకో, నల్లగొండకో, రంగారెడ్డికో, ఖమ్మంకో, ఇతర జిల్లాలకు నువ్వు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేయాల్సింది పక్కన పెట్టి రాయలసీమకు నువ్వు నీళ్లు ఇస్తా అని చెప్పినవంటే నీ ఉద్దేశం ఏంది అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన జీవో ఆంధ్రప్రదేశ్ లో తయారు కాలే. ఈడ కేసీఆర్ ప్రగతి భవన్ లో తయారైన జీవోను తీసుకున్న నిర్ణయాలను ఇవాళ అవతల జగన్మోహన్ రెడ్డి గారు పత్రికలకు విడుదల చేయడం జరిగింది. అంతా కరోనా నివారణలో ఉంటే పక్క రాష్ట్ర సీఎం జగన్ మాత్రం నీళ్లు దోచుకునే పనిలో పడ్డారన్నారు మాజీ మంత్రి చిన్నారెడ్డి. అందరికంటే ముందు స్పందించాల్సిన కేసీఆర్ ప్రతిపక్షాలు స్పందించిన తర్వాత స్పందించారన్నారు. దీన్ని బట్టే కేసీఆర్ జగన్ మధ్య అవగాహన ఉందని అర్థమవుతుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు చాలా దగ్గరగా ఉన్నారు. ఈ మధ్య అన్ని విషయాల్లో సహకరించుకొని మాట్లాడుకొని పనిచేస్తా ఉన్నారు. ఈ జీవో ఇవ్వడం తప్పు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోతుంది. ఇప్పటికే ఇబ్బందులో ఉన్నాము. అన్ని ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ఆయనకు దగ్గరగా ఉండే సీఎంని పిలిపించి నువ్వు చేసిన తప్పయ్యా, ఈ జీవోలు విత్డ్రా చేపిస్తానటువంటి మాట మాట్లాడడం లేదు. న్యాయ పోరాటం చేస్తానటువంటి మాట చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏపీ తీసుకొచ్చిన జీవో 203 అమలు కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే పాలమూరు రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నీటి కరువు ఏర్పడుతుంది అన్నారు. నాగార్జున సాగర్ కు చుక్క నీరు రాదన్నారు. ఆయకట్టు రైతులు సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు పడతారని చెప్పారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.